ఒంటరి మహిళలకు కొత్త అప్డేట్ అయితే సర్కార్ తీసుకొచ్చింది. ఆ వివరాలు ఏందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నేను మీ క్యాచీ చాట్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. దయచేసి ఈ వీడియో చూస్తున్న వారు కొత్త వారు ఎవరైనా ఉంటే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి చేరుతుంది. దానివల్ల మీరు పరోక్షంగా కొంతమందికి సాయం చేసినట్టు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా, తెలియని వాళ్ళకి తెలిసినట్టు ఉంటుంది. అట్లాగే షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల చాలామందికి ప్రత్యక్షంగా మీరు సాయం చేసినట్టు అవుతారు. వాళ్ళకు కూడా అర్థమవుతుంది, ఈ వివరాలు తెలుసుకుంటారు. కాబట్టి దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోద్దండి. ఇంకోటి ఏంటంటే, మీరు వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. లాస్ట్ చివరి వరకు పూర్తి వీడియోలు చూడగలిగితే పూర్తి వివరాలు అనేది మీకు తెలుస్తాయి. కాబట్టి ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడగలరని మనం చేస్తున్నాను. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలకి వివరాలకి వెళ్ళిపోదాం. ఇక వివరాలలోకి వెళ్ళిపోతే అది ఏంటంటే, కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే చాలామందే ఉంటారు. ఎందుకంటే కొత్త వాళ్ళు ఆసరా పెన్షన్, వికలాంగులు, వితంతువులు, వృద్ధాప్యం పింఛన్ల కోసం కానీ, ఒంటరి మహిళలు కానీ వీళ్ళందరికీ పెన్షన్ కోసం అయితే చాలామంది అయితే అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటారు. అయితే చాలామంది అడుగుతున్నారు, మరి వితంతు పింఛన్లు, ఒంటరి మహిళల పింఛన్లు మాకు రాలేదు, ఇంకా ఎప్పుడు వస్తాయి, ఇంకా మాకు ఏదైనా చెప్పండి అన్న అని చాలామంది అయితే అడుగుతున్నారు. వారి కోసం ఈ వీడియో అయితే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఏంటంటే, కొత్తగా అంటే అప్లై చేసుకున్న వాళ్ళు ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో వారి కోసం, వితంతువుల కోసం అయితే సర్కార్ అయితే ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది. వారికి పెన్షన్లు ఇవ్వడానికి సిద్ధంగానైతే ఉంది. మరి ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళైతే ఎటువంటి అప్డేట్ రాలేదు. కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు ఏదైతే ఉన్నారో వికలాంగులు, వృద్ధాప్య పెన్షన్లు, వాళ్ళు కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఎటువంటి ఇంకా అప్డేట్ అయితే లేదండి. ఈ ఒంటరి మహిళలకు మాత్రం అప్డేట్ అయితే చేయడం జరిగింది. వాళ్ళకు పింఛన్ అయితే రావడం జరుగుతుంది. మరి వాళ్ళకు ఎంత ఇస్తారో, 2,000 ఇస్తారా, ఎంత ఇస్తారో, కొత్తగా వచ్చిన వాళ్ళకు 4,000 ఇస్తారా ఏందనేది అది మాత్రం ఇంకా తెలియలేదు. కాబట్టి పాత పెన్షన్లే వేయచ్చు కొత్త వారికి. అంటే పెన్షన్ ఏమీ వేయలేదు. ఎందుకంటే పెంచిండ్రు కదా, 4,000 నుంచి 6,000 పెంచుతాము, 2,000 నుంచి 4,000 చేస్తామని అన్నారు కదా. అవైతే ఎటువంటి అప్డేట్ ఇంకా లేదు. ఏవైతే ఉన్నాయో పాతయే ఇస్తున్నారు. కాబట్టి ఫస్ట్ నుంచే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అవే పాతయే కంటిన్యూ అయితే చేస్తారు. వాళ్ళకు మాత్రం అప్డేట్ అయితే వచ్చింది. కాబట్టి వాళ్ళ ఈ నెల 15వ తారీఖు అట్లా అప్డేట్ అవుతుంది. కాబట్టి వాళ్ళకి ఈ కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు ఒంటరి మహిళలు, వితంతువులు ఉన్నారు కదా, వాళ్ళకైతే పెన్షన్లు రావడం అయితే జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి ఇది శుభవార్త అనే చెప్పుకోవచ్చు. ఇకపోతే ఇక మన ఆసరా పెన్షన్లు, వితంతువులు, వికలాంగులు, పాతవారు ఉన్నారు కదండి, వాళ్ళ ఈ పెన్షన్లు ఎప్పుడు పడతాయి అని చాలామంది అయితే వాళ్ళు కూడా అడుగుతున్నారు. కాకపోతే ఈ మంత్ది అంటే ఇప్పుడు ఇది జూన్ కదా, మేది మాత్రం ఇంకా ఎటువంటి అప్డేట్ అయితే మేది జూన్లో పడుతుంది. కాబట్టి అది ఇంకా అప్డేట్ అయితే కాలేదండి. పెన్షన్ అయితే ఎవరికి ఇంకా అప్డేట్ అయితే కాలేదు. ఒకవేళ అప్డేట్ అయ్యింది అన్న ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా మీకు షేర్ చేయడం జరుగుతుంది, వీడియో రూపంలో మీకు తెలియపరచడం జరుగుతుంది. కాబట్టి పాత పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంకా ఎటువంటి అప్డేట్ రాలేదు. ఇంకా లేటే అవుతట్టుంది ఈసారి. పోయినసారి తొందరగానే వేసారు కాబట్టి ఈసారి లేటే కావచ్చు. కాబట్టి అందరూ దయచేసి తెలుసుకోగలరని మనవి చేస్తున్నాను. పాత మళ్ళీ ఇంకా కొత్త పెన్షన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అప్డేట్ చేయడానికి సమయం పడుతుంది. కాబట్టి వాళ్ళకు కూడా ఏదైనా వివరాలు అంతే మనకు అప్డేట్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళ కోసం కూడా వీడియో చేసి మీకు వివరాలు తెలియపరుస్తామండి. అంతవరకు క్యాచీ చాట్స్ బాయ్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ అండి. బాయ్. Subscribe. Please subscribe. Please subscribe. Subscribe. For more updates, for interesting updates, Please do subscribe.